నిరాహార దీక్షలో పాల్పంచుకొని చేస్తున్న సోమశెట్టి మాల్యాద్రి మనోహర్ గారు వారికి నా ధన్యవాదాలు. దీన్ని విస్తృతం చేస్తూ దీన్ని కొనసాగిస్తూ దీన్ని సంపూర్ణ మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నాం. అలాగే దీన్ని ఒక కోవకు తీసుకొస్తే దీనికి పరిష్కారం చేయాలని కోరుతూ ఇక్కడ వచ్చిన ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై సమాఖ్యాంధ్ర కూడా ఆ పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు అన్ని మత సంఘాలు ఎవరైనా సరే వాళ్ళకు ఆయన సర్పంచ్ అయినంత మాత్రాన సర్పంచ్ తెలుగుదేశం సర్పంచే. కానీ ఇప్పుడు సిద్ధులో కొంచెం తెలుగుదేశం వ్యక్తిగా కాదు, మామూలుగా వాడు కామన్ మ్యాన్ లాగానే కూర్చున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఆయన మద్దతు పలకాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆయన ఆ విధంగా నేనే చెప్పాను, మన పార్టీలకు అతీతంగా ఉండాలి, లేకుంటే మళ్ళీ ఎవరైతే కొంత రాదు అనే ఉద్దేశంతో ఇది పార్టీలకు అతీతంగా కూర్చోవాలి అని చెప్పి మనోహర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగం చేస్తుంది. ఈ బంద్ను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఈ అమరణ దీక్ష కార్యక్రమం ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కద్రి బాబురావు గారు, అదేవిధంగా ప్రముఖ వైద్యులు కోటపాటి శ్రీనివాసులు గారు, అత్యున్నత మహాశయులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, 50 మంది ప్రజానికానికి జేఏసీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నమస్సుమాన్యులు తెలియజేస్తున్నాను. దాంట్లో కలయిక ఎంత మంచిగా ఉందో, కులమత వర్ణం లేదు. మన తెలుగు జాతిని విడదీసి ఇన్ని అష్ట కష్టపాలు పాలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఎవరైతే కేసీఆర్ గారు ఏదో చేసినారని, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉండి తెలంగాణకు వలస ఉన్నటువంటి కుటుంబమే కదా. ఏమన్నా నువ్వు ఈ రాష్ట్రాన్ని ముక్క చక్కెర చేసి నువ్వు ఏం చెప్పబోతున్నావని, తెలంగాణలో వాళ్ళు ఏమన్నా మాకేమన్నా శత్రువులు కాదే. తెలంగాణకు మేము ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు మమ్మల్ని ఎంతో ఆధారంగా ఆహ్వానించడం జరిగింది. ముందు చంతనము మీద నారి సారి ధరించి గాంధీ ధరించేది ఎవరో కాదు, మా తెలుగు ప్రజలు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ములు, మేమందరము ఏకమైన తర్వాత నీ చరిత్ర ఎలా ఉంటుందో చూడు. గాంధీ వమ్ము ధరించి లోకం చెడుతున్నప్పుడు నీ మొర ఆలకింపడు, ఇప్పటికైనా మించిపోలేదు ఆలోచింపము సోనియా. హనుమంతరావు, కేకే, శంకర్రావు వీళ్ళందరూ అయితే ఏదో చెవులో ఒక సూచన చెప్పి, మేము ఎంపీలందరూ తెలంగాణ వాళ్ళు వస్తే మా కొడుకు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని కళ్ళు కంటున్నావు. కానీ అల్లుకని మాట జాత శత్రువే అలగిన నాడు సాగరములన్నీ ఇప్పటికైనా తెలుగు వారిని ఒక తాకి నిలబెట్టి నీ కీర్తి తారాయికి చెప్పుకోమ్మా సోనియా.
చెల్లెలకు అన్న తమ్ములకు నేను ఒకటే చెప్తూ ఉన్నాను, ఒక్క జేఏసీ వాళ్ళదే కాదు కష్టము, రాబోయే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు మనకు ఏర్పడతాయి. రైతులు అంటే వాళ్ళైతే రైతులు మేమొచ్చి ఇక్కడ ధర్నాలు చేయాలంటే, వ్యవసాయం చేసుకోలేకపోయిందంటే అక్కడ చాలా ఇబ్బందులు పడిపోతాం. ఇప్పుడు పంటలు చేతికి చెట్టయ్యారు, మేము వచ్చి ఇక్కడ ధర్నాలు ఎవరు తెలుగు వాళ్ళు పట్టుబోయే ప్రశస్తి జరగనే జరగదు. ఈ మహాసంగ్రామం కానీ ఏమైనా జరగదు. మన పిల్లల చదువు కోసం ఒకరిని పెళ్లి చేయడం ఎంతవరకు స్నేహం, అది పద్ధతి కాదు. ఇప్పటికైనా ఆలోచన చేయండి, కేంద్రంలో పెద్దలందరూ ఆలోచన చేయండి. దిగ్విజయం ఆయన ఏం పోతా ఉంది, మూడు ముక్కలు చేస్తారు, 4 ముక్కలు చేస్తారు. ఆయన మంచి రోజులు చేసుకున్నారండి. మన తెలుగు ఇప్పటికీ ఆయనకేం సంబంధం? మన రాష్ట్రాన్ని విభజన చేస్తే బాగలేదు, కానీ మనమంతా ఇంత తెలిసిన వాళ్ళం. మనం ఈ నిరాహార దీక్ష చేయాలా, అందరూ ఒక తాటి మంచి నడిపించుకోవాలా, రాష్ట్రాన్ని సత్యంగా ఉంచుకోవాలా అనేటువంటి భావనతోటి ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కుమారన్న గారు, బాబురావు గారు, మిగతా వాళ్ళ పేర్లు తెలిసారి క్షమించాలి, వాళ్ళ పేర్లు తెలియదు. అతిరథ మహారాజులందరూ ఇక్కడ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ఈ నిరాహారతి తక్కువ రోజుల్లోనే సౌఖ్యంగా ఉంటుందని నేను కోరుకుంటూ మనం చేసుకుంటూ జై సమైక్యాంధ్ర. చూపించేస్తున్నారు. ఇది ఎల్లుండికి అలాగా తిరుపతి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. జై సమైక్యాంధ్ర కోసంగా కోమూరు పట్టణంలో మన సర్పంచ్ గారైనటువంటి డివి మనోహర్ గారు, అదేవిధంగా సోమశెట్టి మాల్యాద్రి గారు ఇద్దరు కూడా ఆమరణ నిరాహార దీక్షపోవడము ఎంతో సాహసోపేతమైనటువంటి చర్యగా నేను అభివర్ణిస్తున్నాను. మరి ఈరోజు చూసినట్టయితే సోమశెట్టి మాల్యాద్రి గారికి దాదాపు 70 సంవత్సరాల వయసు ఉండొచ్చు అనుకుంటున్నాను. మరి ఈ వయసులో కూడా ఆయన సమైక్యాంధ్ర కోసంగా మరి ఆమరణ నిరాహార ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఇద్దరు కూడా ఇక్కడ దీక్షలో కూర్చున్నారంటే వాళ్ళిద్దరిని కూడా మన అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ రోజు మనం చూసినట్టయితే పొట్టి శ్రీరాములు గారి సాధించినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజు విభజించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మనం ఒకసారి గమనించినట్టయితే ఈ రోజు హైదరాబాద్ నుంచి మనం కానీ విడిపోయినట్టయితే హైదరాబాద్ విడిపోయినట్టయితే దాదాపు 35 మన లక్షలాది మంది ఉపాధి కోసం వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మరి పొట్టగూడు కోసం పోయినటువంటి అందరూ కూడా తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి దాపురించేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా జలాలు ఇప్పుడు మనం మహారాష్ట్ర, కర్ణాటక తోటి ఆంధ్ర రాష్ట్రానికి మరి జల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. రేపు తెలంగాణ విడిపోయినట్టయితే తెలంగాణకు మనకు జల యుద్ధాలు మరి జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే అందరూ కూడా వెళ్ళిపోవాలి, ఉద్యోగులు అందరూ కూడా ఆప్షన్ దగ్గర మరి విశేషంగా వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ మరి నా వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో 50 రోజులుగా లేదా ఒక సంఘం గాని, ఒక మతము గాని, ఒక కులం వారు గాని వారి ఆశయ సాధన కోసం చేసేటువంటి ఉద్యమాలు మాత్రమే చూసినటువంటి ఈ తరం మరి ఈనాడు రాష్ట్రం యావత్తు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని వయసుల వాళ్ళు మరి ఈనాడు ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు, ఈ విధంగా పక్కనే ఉన్నారు. ఇలా చెప్పాను, నేను ఆమరణ నిరాహార చేయాలనుకుంటున్నాను, కాసేపట్లో చేయాలనుకుంటున్నాను చెప్పడం. తెలుగుదేశం పార్టీ జెండాలని అవన్నీ ఉంటే కష్టంగా ఉంటుంది. నేను కూడా కూర్చోవాలనుకుంటున్నాను నీతో పాటు అంటే నేను కదిరి బాబురావు గారిని అడగడం, ఆయన
సమైక్యవాదులందరూ కలిసి ఉండేదానికి మనకు ఈ శిబిరాన్ని సమైక్యంగా ఉండేటట్టుగా సమైక్యవాదులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ ఉవ్వెత్తున వచ్చేదానికి వీలుగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా అంతా ఐక్యంగా ఉండండి అని చెప్పడం, దానికి మాల్యాద్రి గారు కూడా ముందుకొచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా కానీ మాల్యాద్రి గారికి ఈ ఆంధ్ర రాష్ట్రం విభజించి 53 రోజులు మనకి ఢిల్లీలో సోనియా గాంధీ పాటించి అదే కంటిన్యూగా దీక్ష చేస్తున్న దీనికి పొట్టి శ్రీరాములు ఆయన 53లో నామం హత్య చేసి దానికి కారణం ఒక విశాఖపట్నంలో ఒక చిన్న కోర్టులో ఎంప్లాయీ ఉద్యోగం కూడా అప్పుడు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు మద్రాసు వాళ్ళు అక్కడ ఉండే లాయర్స్ ఆ ఉద్యోగాన్ని మద్రాసు వ్యక్తికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉద్యోగానికి ఇస్తే అప్పుడు ఆంధ్ర పెద్దలంతా చూసి ఒక చిన్న ఉద్యోగం కూడా మన ఆంధ్ర రాష్ట్రం రాలేదని ఆ సమయంలో ఇది గమనించి పొట్టి శ్రీరాములు గారు ఆయన 50 రోజులు దీక్ష ఆఖరి రోజు నాకు స్పృహలైన సమయంలో నా వ్రతభంగం చేయడానికి ఎవరో పాల్పడవద్దు, నాకు మంచిలు ఇచ్చి ఊరు ప్రకటించొద్దన్నాడు. ఆ విషయాన్ని పార్లమెంట్ లో అప్పుడు నెహ్రూ గారు చూసి లెక్క చేయలేదు. ఆ తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కర్నూలు రాజధానిగా, గుంటూరు కోర్టుగా ఇవ్వడం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా మనకి తెలంగాణ రావడం, ఆ ఒప్పందంలో చాలా విషయాలు ఇప్పుడు అమలయ్యి తెలంగాణ ఎంతో సుసంపన్నంగా ఉన్న రేపు రాజకీయ ప్రతినిధులు తమ ఓట్ల కోసం ఉండుగుంతగా దాన్ని విభజించడం, అదేవిధంగా ఇలాంటి పోరాటం రాష్ట్రంలో ఎప్పుడూ జరగదు. స్వతంత్ర పోరాటంలో గాంధీ ఎలాంటి పోరాటం చేశాడో ఇన్ని రోజులు దీక్ష చేస్తున్న ఎక్కడ ఎలాంటి నిరసన లేకుండా, అదేవిధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చిన ఉద్యమం ఇది. తెలంగాణ అందరూ సమైక్యంగా ఉంటే ఎన్నో లాభాలు ఉంటాయని చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు, నిమ్మకు జరుగుతున్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ దీక్షకి ప్రజలంతా మద్దతుగా కలిసి ఉంటే ఏదో ఒక రోజు మనకి లాభం ఉంటుంది. ఇది మనకు అనుకూలమైన ప్రకటన వచ్చేంత వరకు ఆపకుండా చేయాలి. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టు పట్టు బిగియ పట్టవలయు మాట్లాడుతూ, అదేవిధంగా కేంద్రంలో మంత్రులు తెలంగాణ నోటు వచ్చిందని రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మాటలతో మన బెంబేలెత్తకూడదు. మాటే స్వర్గము, మాటల వలన మన్నన ఉంది, దేవతలు వరం పొడుతురు అంటాడు కవి. కానీ మాటలతో మనకి ఎంతో వాళ్ళు ఆవేదన కలిగిస్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసే 13 జిల్లాల సమైక్య పోరుని గమనించి కేంద్రంలో ఇప్పటికి కూడా ఈ ప్రకటన ఒక అడుగు కూడా ముందుకే లేదు. అంటే మనం సమైక్యంగా ఉంటే దీన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోగలము. కాబట్టి మనంతా సంయుక్తంగా అందరి కోసం, రాబోయే తరాల బాగు కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, కాబట్టి ఉద్యోగాలంతా కూడా జీతాలు కాదు మాకు జీవితాలు ముఖ్యమని అంతా ఈ పోరాటం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు పాటించి సమైక్యంగా మనము ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. నిన్నే మనకి ఐటీలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ప్రకటన హైదరాబాద్కి ఇస్తుందని తేలడం కూడా జరిగింది. కానీ చిన్న చిన్న నగరాలకు ఇంత ఉద్యమం నిర్మించుకున్నాం కాబట్టి అంతా కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని బహుమతిగా అందిస్తే, ఆంధ్ర రాష్ట్రాన్ని బహుమతిగా పావులు రమేష్ గారు కోమటిరెడ్డి మాల్యాద్రి గారికి దండేసి సత్కరిస్తూ ఉన్నారు. తెలియజేస్తున్నారు. టీవీ మనోహర్ గారికి, అదేవిధంగా కోమటిరెడ్డి మాల్యాద్రి గారికి పూలమాలలు వేసి సంఘీభావం ఎన్నడూ మీకు ఉంటుంది, ఎప్పుడు కూడా మీతోడే మేము ఉంటామని ఆచార్య గారు చెప్తూ ఉన్నారు. మీ ఎన్నంటే మేము ఎప్పుడు కూడా ఉంటామని చెప్తున్నారు. మీరు ఎంతో మాట్లాడారు. జై సమైక్యాంధ్ర, ఢిల్లీ వరకు ఏర్పడి ఉంటుంది. తెల్ల ప్రసాదం ఈ పాటికి కొద్దిగా భయపడి ఉంటుంది, బెంబేలకు ఉంటుంది, ఎదురుపోతూ లేదు. రాష్ట్రం కోసం పోరాడిన వారు, అదేవిధంగా దేశం కోసం కానీ గ్రామం కోసం కానీ
కళ్ళ పసిడి నేల ప్రగతింటి నడుమగూడ తెలుగువాడ అదాదే తెలుగువాడ మన కళ్ళ పసిడి నేల ప్రగతింటి నడుమగూడ. మన స్థానిక ఎన్జిఓ కాలనీ మహిళలు కూడా అందరూ ఇక్కడికి విచ్చేసి సంఘీభావం జరుపుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పాలనలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి ఉమెద్దులు రావచ్చు. ఈ రోజు రేపు ఎల్లుండు ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి పాలనలో ఉన్న ప్రతి మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలియజేయాలి. ఇదే విధంగా స్ఫూర్తిని తీసుకుని మీరందరూ కూడా మీరు చూసి మహిళలందరూ ముందుకొచ్చి పోరాడాలని కోరుకుంటున్నా. అందరము మనం ఐకమత్యంగా సమైక్యాంధ్ర చేయాలని. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. సమైక్యాంధ్రమా. హలో పామూరు ప్రజలందరూ మీరు ఒకసారి ఒక్క మనందరం సమైక్యాంధ్ర అందాం. ఇది ఎందుకు మా కోసం కాదండి, మనందరి కోసం. ఎందుకంటే 5 రోజులు కాదు 10 రోజులైనా బలవంతంగా నిరాహార దీక్ష చేస్తారు. కానీ మీరు ఒక్క నిమిషం ఒక్క గంట మీరు వచ్చి సమైక్యాంధ్ర అని అందరూ అంటేనే ఆ ఇందిరమ్మ కోడలు మేనకా గాంధీ, సోనియా గాంధీ ఇలాంటి వాళ్ళందరూ కదిలి వచ్చి మనం అందరూ యాక్టివ్గా ఉన్నాం, సమైక్యంగా ఉన్నారు. వీళ్ళు మనం తెలంగాణ ఇస్తే వీళ్ళు మనకి ఇంకెన్ని ముప్పులో అని అందరూ ఒకటే మనకు సమైక్యాంధ్ర ఇస్తారని. అంతేగాని మనోహర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నారంటే ఆయన ఇంటిలోకి ఏదో మీరు చేసే కృషి అనుకోవచ్చు. మీరందరూ ఐక్యంగా ఉండి సమైక్యాంధ్ర అంటేనే సోనియా గాంధీ మనం చేసే ప్రతి పల్లి వాడ గ్రామ గ్రామం చూస్తూ మనకు సమైక్యంగా ఉంటేనే మంచిదని ఇస్తారు. అందుకనే నిరాహార దీక్ష చేస్తున్నారు. కావున మీరు 10 నిమిషాలు ఒక్క 10 నిమిషాలు వస్తేనే ఫలానా పామూరు గ్రామంలో ప్రతి ఒక్కరూ సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే కూడా ఈ గ్రామంలో సమైక్యంగా ఉందామని అందరూ అలాగే చేస్తారు. ఒక్కరు చేసే పని కాదు ఇది. మనందరూ ఏకంగా ఉంటేనే సమైక్యం అవుతుంది. దయచేసి ఒక్క 10 నిమిషాలు మనందరూ ఉంటే ఊరు ఊరు మనలాగే, గ్రామ గ్రామం మనలాగే, వాడ వాడ మనలాగే అందరూ చేస్తారు. మీరందరూ ఒక్క 10 నిమిషాలు ఇక్కడికి వచ్చి జై సమైక్యాంధ్ర అన్నారని కోరుకుంటున్నాను. ఈ యొక్క పార్టీని ఏ ఒక్క కులము లేకపోతే ఒక్క మనోహరం చేసినటువంటి ఇది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కులమంత రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరాహార దీక్షలు ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేసి దీనికి మన సంఘీభావాన్ని తెలియజేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఇది కులమంత రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నదే కానీ ఏ ఒక్క కులానికో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కులం కానీ ప్రతి ఒక్క రాజకీయ వర్గం కానీ ప్రతి ఒక్కరు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి దీనికి సంఘీభావం తెలియజేయాలి. ఈ విధంగా ఎంత ఉన్నతిలో వచ్చి సంఘీభావం తెలియజేస్తే అంత వాళ్ళకి శ్రీరామ రక్ష. కాబట్టి ఎన్ని రోజులైనా కూడా తగ్గకుండా ఆకలి అనేది లేకుండా బ్రహ్మాండంగా చేయడానికి వారికి కావాల్సింది సంఘీభావం మాత్రమే. ప్రజల యొక్క సంఘీభావమే వాళ్ళకి. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఓట్లు ఎలాగైతే ఓట్లు కానీ చూడండి ఈ ఉద్యమ జ్వాలలు ఆగవు, సాగవు సాగవు సాగవు, ఆ కేంద్రం కుట్రలు సాగవు, ఆగవు ఆగవు ఆగవు, ఈ ఉద్యమ జ్వాలలు ఆగవు, సాగవు సాగవు సాగవు. ప్రాణాలైనా అర్పిస్తాం, సమైక్యాంధ్రను సాధిస్తాం. 53 రోజులైంది. ఆంధ్ర రాష్ట్రం సీమాంధ్రంతా అక్కడికి పోతుంది తమ నిరసనతో. పామూరు గ్రామంలో కూడా గత 50 రోజులుగా కులాల వారీగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా తమ తమ నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ నిరసనల జ్వాలలు పార్లమెంట్ వరకు వినపడాలని, ఇంకా ముందుకు మాల్యాద్రి గారు ఈ ఆమరణ నిరాహారదీక్షకు కోరుకున్నాము. ఇప్పటికి 4 రోజులు
ఈ విధంగా మన నిరసన జ్వాలలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసి విభజన ఆపాలని, విభజన చేస్తే చాలా చాలా నష్టపోతాం. ఇప్పటి వరకు మన పిల్లల భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు రాక చదువుతున్నా కానీ ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి సమైక్యవాదులంతా ఆలోచించి ఈ ఉద్యమానికి ఇంకా ఉధృతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ శిబిరానికి వచ్చి మాకు మద్దతు తెలిపినటువంటి మహిళా మహిళలందరికీ, ఎన్జిఓ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర.